హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషా మోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఇది లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ అనమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇంకా లేచాము. అంటే టైం అప్పుడు ఎర్లీ మార్నింగ్ అంటే మాకు 8 అలా అవుతుందన్నమాట. చాలా లేట్గా లేచాము. ఇంకా వర్షం బయట పడుతూనే ఉంది. క్లైమేట్ చల్లగానే ఉంది. ఏమాత్రం గ్యాప్ లేదనమాట. పైగా పిల్లలకు కూడా హాలిడే ఇచ్చేశారు. ఇంకా అది మీకు ఇక్కడ చూపిద్దాము అనేసి వచ్చాను. చూసారా ఎంత వర్షం కంటిన్యూగా పడుతూనే ఉంది. అసలు మా పక్క వాటరే స్టోర్ అవ్వదండి మా ఓపెన్ ప్లేస్లో. అలాంటిది వాటర్ చూసారా ఓపెన్ ప్లేసెస్లో ఎలా స్టోర్ అయిందో. అంత వర్షం అన్నమాట. జస్ట్ అలా గ్యాప్ ఇస్తుంది, మళ్ళీ ఫుల్గా పడుతూనే ఉంటుంది. అదే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. మేడపైకి వచ్చి క్లియర్గా ఉంటుందని. అసలు మనుషులు కానీ ట్రాఫిక్ కానీ ఏమీ లేదండి. ఎప్పుడు సందడిగా ఉండే ఏరియా అనమాట ఇది. అలాంటిది నిర్మానుషంగా ఉంది. ఇంక ఇక్కడ పిల్లలకి పాలు పెట్టిద్దాము అనేసి ఇంక ఇక్కడ పాలు కాస్తున్నాను. బూస్ట్ వేసి ఇమ్మన్నారనమాట. ఇంక బూస్ట్ వేసి ఇస్తున్నాను ఉజ్వల్కి, ఖుషీకి. మోహన ఆల్రెడీ మార్కెట్కి వెళ్ళున్నాడనమాట. ఇంకా ఇక్కడ డిస్కషన్ ఏమంటే ఉజ్వల్, ఖుషీకి టీవీ గురించి గొడవ. అది వాళ్ళ డాడీకి కాల్ చేసి వినిపిస్తుంది అన్న టీవీ ఏమంటే ఇవ్వట్లేదు అనేసి కాల్ చేసి చెప్తుంటే దానికి డిస్కషన్ అనమాట. వాళ్ళ డాడీ ఫోన్లో ఇద్దరు కాంప్రమైజ్ అయ్యి చూస్తే చూడండి, లేకపోతే టీవీ ఆపేయండి అనేసి. అది అలా వాళ్ళ డాడీ తనకి పాజిటివ్గా చెప్పలేదని అలిగిందనమాట. అదే ఇక్కడ నేను వీడియో తీస్తున్నాను. వాళ్ళ డాడీ మీద కోపంతో వాళ్ళ అన్నం తిట్టకుండా ఇద్దరు కాంప్రమైజ్ అయ్యి చూడండి అని చెప్పినాడు అనేసి కోపంగా ఉంది. ఇంకా ఫైనల్లీ ఇక్కడ నేను ఆయిల్ పెట్టుకుంటున్నాను అనమాట. హెడ్కి చాలా అనీజీగా అనింది, కొద్దిగా తలనొప్పిగా అనిపించింది. అందుకని ఆల్మండ్ ఆయిల్ అనమాట నేను పెట్టుకునేది. ఆల్మండ్ ఆయిల్ పెట్టుకుంటాను, కోకోనట్ ఆయిల్ పెట్టుకుంటాను. ఏది పెట్టుకోవాలంటే అది పెట్టుకుంటాను. ఇక్కడ ఉజ్వల్ని పిలుస్తున్నాను. ఆయిల్ పెట్టుకుందురు రారా అంటే నాకు వద్దు పోమా అని అంటున్నాడు. అదే ఇక్కడ ఫన్నీ కామెడీ అనమాట. ఇంకా ఈయన ఎవరంటే మా తాత అండి. అంటే తాత అంటే మా పాతింటి దగ్గర పక్కన ఉంటారనమాట. ఆయన ఖుషీని చూడాలనిపించి వచ్చాడు. ఇంక ఇక్కడికి వచ్చేసిన తర్వాత అసలు చాలా మిస్ అవుతున్నారంట. కల్లో కనపడిందమ్మా పాప, అందుకే చూడాలనిపించింది అనేసి ఇంత దూరం వర్షంలో ఎత్తుక్కుంటూ వచ్చినాడు. చాలా ఇష్టం అండి ఖుషి అంటే. బాగున్నాం అనమాట, ఇంటి పక్కింటి వాళ్ళం కదా అనేసి చూడాలని వచ్చినాడు. ఇంకా టీ పెట్టించాను తాతకి, తాగుతున్నాడు. అదే ఇక్కడ డిస్కషన్. ఎలా వచ్చినామేమంటే ఇలా ఎత్తుక్కుంటూ వచ్చినానమ్మా పక్కింటి వాళ్ళని వీళ్ళని అడిగేసి అని చెప్పినాడు. ఒక 1/2 అవర్ ఉన్నాడు అంతే. మళ్ళీ ఇంక వర్షం ఎక్కువైపోతుందమ్మా, నేను బయలుదేరుతాను అని చెప్పి ఇంకా తాత బయలుదేరనమాట. ఎంత ఇష్టమో చూడండి పాపము. ఇంత దూరం వచ్చినాడు ఎత్తుక్కుంటూ ఇంత వర్షంలో. అసలు ఎంత వర్షం తెలుసా, ఫుల్ గాలి. నేను వదిలిపెడతానంటే వద్దులే అమ్మా నేను వెళ్తానులే అని చెప్పినాడు. సరేననేసి ఇంకా తాత వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వంట స్టార్ట్ చేసినా అనమాట. ఒకేసారి టిఫిన్ చేయలేదు. ఇంకెట్లా లేట్గా లేచినాం కదా, వంట చేసేద్దాము అనేసి మోహన వస్తూ మార్కెట్ నుంచి చికెన్ తీసుకొచ్చినా అనమాట. ఒకేసారి లంచ్ ప్రిపేర్ చేసేద్దాము అనేసి లంచ్ చేసేస్తున్నాను. ఇక్కడ ఈ క్లైమేట్కి వేడివేడిగా చికెన్ తినాలనిపించిందంట. అందుకనేసి మోహన చికెన్ తీసుకొస్తే ఇంకా రైస్ పెట్టేసి ఇంకా చికెన్ చేసేస్తున్నాను. ఇంక ఈ కర్రీ వచ్చి మేము లాస్ట్ వీడియోలో చూపించాం కదా డాబాకి వెళ్ళామని, అక్కడ కర్రీ మిగిలిందనమాట. ఇంకా దాన్ని తీసుకొని వచ్చాను పార్సల్ చేసి. అది ఇక్కడ వేడి చేస్తున్నాను. బాగుంది టేస్ట్ అని ఎందుకు వదిలిపెట్టామని ఇంటికి తీసుకొచ్చాను. ఇంక ఫైనలీ చికెన్ కర్రీ కూడా చేసేసాను. అదే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. దీంతో పాటు రసం కూడా పెట్టాను, మిరియాల రసం పెట్టాను. చాలా బాగుంటుంది కదా వర్షానికి మిరియాల రసం అనేసి మిరియాల రసం పెట్టాను. ఈ లోపల కొద్దిగా క్లైమేట్ చేంజ్ అయిందనమాట. అంటే వర్షం లైట్గా ఆగింది. అందుకే బయట వచ్చాను అట్లా వీడియో తీసుకుందాము అనేసి. కొంచెం బాగా ఉన్నిందనమాట. ఇంక ఇది కుక్క పిల్లలు ఉన్నాయండి మా ఇంటి ముందర. వాటి కోసం బెడ్ అంట. ఈ వర్షంలో అవి ఎక్కడికి పోవాలో తెలియకుండా షెల్టర్ లేకుండా ఎత్తుక్కుంటూ ఉన్నాయని ఉజ్వల్, ఖుషి ఈ వేస్ట్ బట్టలు నేను బయటేస్తుంటే అవి ఎత్తుకొని వచ్చి వాటికి బెడ్ లాగా అరేంజ్ చేశారు. అదే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ వీళ్ళకి లంచ్ పెట్టిచ్చేసాననమాట. ఇంక బయట కూర్చొని తింటారంట కార్లో కూర్చొని. చల్లగా ఉందంట, బాగుందంట క్లైమేట్. అందుకనేసి ఇక్కడ కూర్చొని తింటామమ్మా అనేసి కార్లో కూర్చొని తింటున్నారు. ఖుషి అయితే ఫ్రెష్ అప్ అయిపోయి తింటుంది. ఉజ్వల్ అయితే స్నానం చేయడంట. నాకు చలిగా ఉంది నేను చేయనమ్మా అని అన్నాడు. జస్ట్ బ్రష్ చేసుకొని మొహం కడుక్కున్నాడు అంతే. అదే తిడుతున్నాను అక్కడ. చూడరా ఖుషి స్నానం చేసింది, నువ్వు ఎందుకు చేయవు అంటే చేస్తాలేమో తర్వాత అని చెప్తా ఉన్నాడు.
అలా అడుగుతున్నానని వినకూడదని డోర్ లాక్ చేసుకునేసినాడు చూడండి. ఇంక ఫైనల్లీ వీళ్ళు లంచ్ తినేసిన తర్వాత దానిమ్మ కట్ చేసి అమ్మా అని అన్నాడు. ఇంకా అది కట్ చేసి ఇచ్చినాను, తింటున్నారనమాట. ఇంకా ఫైనల్లీ నేను కూడా స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయినాను. తర్వాత కొంతసేపు రిలాక్స్ అయినాము. ఇంక ఇది ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ ఇంకా దీపం పెట్టేసుకున్నాను సాయంత్రము. ఇంక ఇక్కడ నేను మీకు ఒకటి అన్బాక్సింగ్ వీడియో షేర్ చేస్తానండి. నేను ఫ్లిప్కార్ట్లో 2 ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టాను. ఒకటి స్మార్ట్ వాచ్, ఒకటి వచ్చి బడ్స్ ఆర్డర్ పెట్టాను అనమాట. అవి వచ్చాయి, అది మీతో షేర్ చేసుకుందాం అనేసి చూపిస్తున్నాను. ఇది ముందు బడ్స్ అనమాట. చాలా బాగుంది, బోట్ది కంపెనీ అనమాట నేను ఆర్డర్ పెట్టింది. చాలా బాగా వచ్చాయి క్వాలిటీ అంతా. అయితే సౌండ్ క్వాలిటీ కూడా బాగుంది, నాకు బాగా నచ్చాయి. కంఫర్ట్ కూడా బాగుంది. అది మీతో షేర్ చేసుకుందామని ఇక్కడ అన్బాక్సింగ్ వీడియో షేర్ చేస్తున్నాను. మీకు కూడా నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇవి అరౌండ్ 800 ఆ చేంజ్ వచ్చాయన్నమాట కాస్ట్. దీని లింక్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు నచ్చితే ట్రై చేయండి. నెక్స్ట్ స్మార్ట్ వాచ్ అనమాట ఇది. ఆల్రెడీ నేను స్మార్ట్ వాచ్ ఒకటి యూస్ చేస్తున్నాను, బోట్ కంపెనీదే. దాంట్లో డైరెక్ట్ డైలింగ్ లేదనమాట. కాల్స్ వస్తే రిసీవ్ చేసుకోవచ్చు, కానీ ఇది డైరెక్ట్ డైలింగ్ ఉంది దీంట్లో. ఫాస్ట్ ట్రాక్ కంపెనీ నుంచి తీసుకున్నాను. చాలా బాగుందండి, ఆల్రెడీ నేను యూస్ చేస్తున్నాను ఇది. కలర్ కాంబినేషన్ కానీ పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగుంది, వాయిస్ క్లారిటీ కానీ అన్నీ బాగుందన్నమాట. ఇంక ఇది నాకు 2.5 పడిందండి. ఆఫర్లో రన్ అవుతా ఉన్నింది, అప్పుడు తీసుకున్నాను. ఒరిజినల్ కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంది, మేబీ 7,000 ఆర్ 8,000 ఎంతో ఉంది దీని కాస్ట్. కానీ ఆఫర్లో వచ్చిందనమాట నాకు. నేను బీజ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. దీంట్లో మోడల్స్ కూడా ఉన్నాయి, కలర్స్ కూడా ఉన్నాయి. నాకు ఇది నచ్చి నేను తీసుకున్నాను. తప్పకుండా రికమెండ్ చేస్తానండి, చాలా బాగుంది. తప్పకుండా తీసుకోవాల్సిన ప్రోడక్ట్ అనమాట. రివ్యూస్ కూడా చాలా బాగుంది. ప్రజెంట్ నేను యూస్ చేస్తున్నాను, చాలా బాగా నచ్చింది నాకు. దీన్ని చూసిన తర్వాత ఉజ్వల్కి కూడా బాగా నచ్చింది. నేను కూడా వాడతానమ్మా, నాకు కూడా ఇయ్యమ్మా అని అన్నాడు. ప్రజెంట్ ఇద్దరం యూస్ చేసుకుంటున్నాము. నిజంగా అండి చాలా బాగుంది. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. 5 out of 5 ఇస్తానండి రేటింగ్ అయితే. ఇంక ఇది ఈవినింగ్ అనమాట. మోహన వస్తూ వస్తూ స్నాక్స్ తీసుకొచ్చినాడు. అజ్ఫాన్లో ఇన్స్టెంట్ మ్యాగీ బాక్సెస్ 2, బాదం పప్పు, జీడిపప్పు, చాక్లెట్స్, డ్రై ఫ్రూట్స్ అవన్నీ తీసుకొచ్చినాడు అనమాట. అదే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. ఈ క్లైమేట్కి ఇన్స్టెంట్ నూడిల్స్ కావాలి డాడీ అని అడిగితే ఇంక ఇవి అజ్ఫాన్లో దొరుకుతాయి అనేసి అని తీసుకొచ్చి ఇక్కడ మోహన పాలు అడిగాడనమాట. ఇంక తన కోసం ఇక్కడ పాలు కాంచుతున్నాను. ఇంక తనకి పాలు ఇచ్చేసిన తర్వాత ఇంక టైం 8 అలా అవుతుంది. ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఫైనలీ దోశ అనమాట. మా డిన్నర్ టైం తెలుసు కదండి, ఎప్పుడు దోశ ఉంటుంది, టిఫనే అనమాట. ఇంకా దానికి చికెన్ కర్రీ ఉంది, మధ్యాహ్నం చికెన్ కర్రీ చేశాను కదండి అది ఉంది. ఇంకా వాళ్ళకి డిన్నర్ పెట్టిచ్చేస్తున్నాను, ఉజ్వల్కి, ఖుషికి. మోహన అయితే పాలు తాగేసి మళ్ళీ షాప్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇంకా వీళ్ళిద్దరికీ డిన్నర్ పెట్టిచ్చేసిన తర్వాత మోహన షాప్ నుంచి 9:30, 9:40కి వచ్చాడండి. సడన్గా అస్సలు అనుకోలేదు, సర్ప్రైజ్ మీద సర్ప్రైజ్లు అనమాట మాకు. బయట వెళ్దాము, రెడీ అవ్వండి, అలా వెళ్ళి టీ తాగేసి వద్దాము, రౌండ్ లాగా వెళ్దాము అని చెప్తే అప్పుడు బయట వెళ్తున్నాం అనమాట. ఎక్కడికంటే ఓరియన్కి. చూస్తూ ఉండండి, ఇది తిరుమల బైపాస్ రోడ్లో ఉంటుంది, కపిల్ తీర్థం రోడ్డు. అక్కడికి వెళ్తున్నాము. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి మళ్ళీ తీసుకెళ్తాడని, ఎందుకంటే దాని ముందు రోజే కదండి రెస్టారెంట్కి వెళ్ళేసి వచ్చాం, డాబాకి. ఇంక ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పుడు టైం 10 అవుతుంది. నైట్ అలా సరదాగా వెళ్దాము రండి అనేసానని అంటే మేము అడగడమే ఆలస్యము, ఎప్పుడెప్పుడా అని ఉండామన్నమాట బయట వెళ్దాము అనేసని. అది వర్షంలో. నాకు ఈ క్లైమేట్ బాగా నచ్చుతుందని చెప్పాను కదండి, బాగా పిల్లల కన్నా ఎక్కువగా నాకు భలే ఇష్టం అనమాట. సరే సరే మొన్న పదాము, రెడీ అయ్యేసి వస్తాము అని చెప్పి ఫాస్ట్గా రెడీ అయిపోయి వచ్చేసాము. ఇంక ఇది కపిల్ తీర్థం అనమాట ఈ సర్కిల్. ఇక్కడ వాటర్ అయితే ఫుల్గా పడుతూ ఉన్నాయండి అప్పుడు వర్షాలకి. ఇంకా అదే జస్ట్ ఊరికి అలా వచ్చాము. ఏం కనిపిస్తుంది చీకట్లో, ఇక్కడ ఎందుకు దొడుకొచ్చావు బా అంటే, జస్ట్ ఆ సౌండ్ వినండి ఎంత సౌండ్ వస్తుందో వాటర్ పడేటప్పుడు, అది వినండి అని చెప్పి తీసుకొచ్చినాడు. ఎందుకంటే దాని పక్కనే అనమాట హోటల్ ఓరియన్, ఇంకా అంది వేలో కాబట్టి అట్లలా చూపించి తీసుకొచ్చినారనమాట. ఇదే అండి హోటల్ ఓరియన్. లాస్ట్ వీడియోలో చూపించున్నానండి గుఫా రెస్టారెంట్ అనేది.
అనేసి దాని ఆపోజిట్లోనే వస్తుంది అనమాట ఓరియన్. చాలా ఫేమస్, వన్ ఆఫ్ ది బెస్ట్ టిఫిన్ సెంటర్, ప్యూర్ వెజ్ అనమాట. ఇక్కడ అన్నీ అవైలబుల్ ఉంటుంది. వెజ్లో మనకి ఏం కావాలో అన్నీ దొరుకుతుంది. 24 hours నాన్ స్టాప్గా రన్ అవుతుందండి. చాలా బాగుంటుంది ఇక్కడ ఫుడ్ క్వాలిటీ అయితే. ఇంక ఇక్కడ వీళ్ళు అక్వేరియం పెట్టున్నారు చేపలది. దాంట్లో డిఫరెంట్గా ఉన్నాయి. అవి చూడంగానే మా ఇంట్లో ఉండే అక్వేరియం గుర్తొచ్చిందండి. చాలా పెద్ద అక్వేరియం ఉన్నింది. అవి కానీ చేపలు దాంట్లో మేము వదిలితే అవి బతకలేదండి, చనిపోతానే ఉన్నాయి. అందుకని తీసి పక్కన పెట్టేసినాము. అదే దాని గురించి మాట్లాడుకుంటున్నాము ఆ చేపలను చూసి. ఇక్కడ టీ తాగుదామని వచ్చాము కదండి. ఉజ్వల్ అయితే డిన్నర్ తినేసినాడు కాబట్టి నాకేమొద్దు, నేను కారులోనే ఉంటాను జిన్నోడితో అని ఉజ్వల్ కారులోనే ఉన్నాడు. ఖుషి అయితే నేను టిఫిన్ చేస్తాను డాడీ అని చెప్పింది. నేనైతే డిన్నర్ ఇంకా చేయలేదు. అందుకనేసని సాంబార్ వడ, పెరుగు వడ ఆర్డర్ చేసుకున్నాను. This is called sambar idli. Sorry, not idli. That's not idli. Idli with chambal. ఇక్కడ చూసారండి, ఖుషి ఇడ్లీని ఎలా చెప్పాలి అనేది నాకు చెప్పిస్తుంది. తను అలా మాట్లాడుతుంటే నాకు మంచు లక్ష్మి గారే గుర్తొచ్చారనమాట. చాలా ఫన్నీగా అనిపించింది. తను అలానే కదండి, ఎలా మాట్లాడాలి ఇంగ్లీష్ అని మనకి చెప్తూ ఉంటుంది కొన్ని వీడియోస్లో. అది గుర్తొచ్చిందనమాట. వన్ ఆఫ్ ది ఫేవరెట్ అనమాట నాకు సాంబార్ వడ. నేను సాంబార్ వడ ఎక్కువ ప్రిఫర్ చేస్తానండి. మరి తమిళనాడుకి వెళ్తే ఇష్టంగా తింటాను సాంబార్ ఇడ్లీ కానీ సాంబార్ వడ కానీ. నాకెందుకో ఫస్ట్ టైము ఈ కూల్ క్లైమేట్కి పెరుగు వడ తినాలనిపించింది. ఎక్కువగా ఇష్టపడను నేను పెరుగు వడని, కానీ ఆ రోజు ఎందుకో అక్కడ తినాలనిపించింది. మోహన అయితే చల్లగా ఉండేటప్పుడు పెరుగు ఎందుకు అని అన్నాడు. ఏమబ్బా తినాలనిపిస్తుంది అని చెప్పాను. నిజంగా అండి సూపర్ టేస్ట్ అనమాట. పెరుగు వడ అయితే చాలా బాగా నచ్చింది నాకు. దాని కాంబినేషన్గా నేను సాంబార్ వేసుకొని తిన్నాను, అంత బాగా నచ్చింది. ఇంకా ఫైనలీ డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మోహన టీ ఆర్డర్ చేశాడనమాట తనకి నాకు. ఇంకా టీ తాగుతూ ఉంటే ఇంకా ఉజ్వల్ని పిలిచాము. ఇంకా తనేమి తినలేదు కదండి, ఏమన్నా తింటాడేమో అనేసరంటే నాకేం వద్దమ్మా అన్నాడు. పాలన్నా తాగుతామంటే వద్దన్నాడు. ఇంక ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే పవర్ కట్ అనమాట. అందుకే అక్కడ చీకటిగా ఉంది. ఇంకా ఫ్లాష్ వేసుకొని టీ తాగుతున్నాము అనమాట. మేము ఉన్నంతసేపు కరెంట్ రానే లేదండి. జస్ట్ అలా బయలుదేరామో లేదో పవర్ వచ్చిందనమాట. ఫైనలీ ఇంకా ఇంటికి బయలుదేరేస్తున్నాము. అలా బయలుదేరుతున్నామో లేదో వర్షం కూడా స్టార్ట్ అయ్యింది. కంటిన్యూగా పడుతూనే ఉందండి. ఏదో ఒక 5 minutes అట్లా రిలీఫ్ ఇస్తుంది, మళ్ళీ ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఫుల్ వర్షం అంటే వర్షం కాదు, నిజంగా అండి ఫుల్గా ఎంజాయ్ చేసాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వెంటనే మోహన ఇన్ని సర్ప్రైజులు చేస్తాడని. అది ఆ టైంలో నైట్ బయటికి తీసుకురావడము, ఇలా టైం స్పెండ్ చేయడము అస్సలకి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది ఇలా ఉంటే మా జిన్నోడు చూసారా, తన ఎంజాయ్లో తను ఉన్నాడనమాట. సీట్ మీద పడుకోడంట, సీట్ పైన ఎక్కి అక్కడ పడుకుంటాడంట. కింద పడుకోరా అంటే అస్సలు పడుకోలేదు. చాలాసేపు పైనే ఉన్నాడనమాట, కిందకి దిగనే లేదు. బలవంతంగా కిందకి దించితే అరుస్తూ ఉన్నాడు, మళ్ళీ ఆటోమేటిక్గా వెళ్ళి పైనే పడుకుంటున్నాడు. ఉజ్వల్ ఖుషి పిలిచినా కూడా కిందకి రాలేదు. సడన్గా మోహన బ్రేక్ వేసినాడు, అప్పుడు వచ్చి కింద వచ్చి కూర్చునేసినాడు. దాని తర్వాత వచ్చి నా ఒళ్ళో కూర్చుంటున్నాడు. అస్సలు ఉండలేదండి, ఆడడమే సరిపోయింది కారంతా మా జిన్నోడు. అలా ఫన్నీగా మాతో పాటు మా జిన్నోడు కూడా ఎంజాయ్ చేసినాడు అనమాట. ఫైనలీ ఇంటికైతే వచ్చేసాము. చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేసామండి. అనుకోని చిన్న సర్ప్రైజెస్ అనమాట. చాలా చిన్నవే కానీ మాకు చాలా ఆనందాన్ని ఇచ్చే విషయాలన్నమాట. పెద్దవి అవసరం లేదండి, మనకు నచ్చింది చిన్నది చేసినా కూడా మనకి చాలా సంతోషం కదండి. ఆ విధంగా ఎంజాయ్ చేసామన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.